వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్లో టికెట్ టు ఫినాలే అవినాష్కి వచ్చినట్లు తెలుస్తోంది. వితిక పునర్నవి చేసిన తప్పేంటి, పృథ్వీకి అన్యాయం చేశారా, ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాలమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను సార్, ఫస్ట్ చెప్పండి, టికెట్ టు ఫినాలే అవినాష్కి వచ్చిందా? టికెట్ ఫినాలే యాక్చువల్గా అవినాష్ గెలిచినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. వాట్ ఎవర్ అంటే ఇప్పుడు సెలబ్రిటీ లాగా ఎక్స్ కంటెస్టెంట్లను తీసుకుని వచ్చి వాళ్ళతోనే సంచాలకుగా ఉండి గేమ్ అనేది ఆడించారు. ఫస్ట్ దేత్తడి హారికను అఖిల్ రావడం, తర్వాత మానస్ రావడం, ప్రియాంక రావడం, తర్వాత వితిక షేరు అండ్ ఇంకా పునర్నవి ఇద్దరు వచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే ఫినాలే ముగ్గురు కంటెండర్లు అయ్యారు. యాక్చువల్ నేను 5 కంటెండర్లు అయితే బాగుంటుంది అనుకున్నాను యాక్చువల్గా. ఎందుకంటే ఫినాలే టికెట్ కంటెండర్ అనేది అందరికీ రావాలి, ఆడే అవకాశం అందరికీ రావాలి. ఇప్పుడు చూడండి, పృథ్వీకి డబుల్ ఛాన్స్ వచ్చినట్టుంది, ప్రేరణకి డబుల్ ఛాన్స్ వచ్చినట్లుంది, తేజ అది అబ్జెక్ట్ కూడా చేశాడు. సో గౌతమ్కి డబుల్ ఛాన్స్ వచ్చింది. తేజ మరి మాకెందుకు రాలేదు, నేనేం పాపం చేశా అన్నట్టు మాట్లాడాడు నిన్న. అయితే నేనేమంటానంటే సపోజ్ 5 కంటెండర్లు పెట్టుంటే మేబీ ఇంకొక పెయిర్ ఎవరైనా లోపలికి వస్తే ఇంకొక ఛాన్స్ అందరికి వచ్చేదేమో. అందరికి డబుల్ ఛాన్స్ వచ్చాక ఆపేయాలి, లేదా అందరికి సింగిల్ ఛాన్స్ వచ్చాక ఆపేయాలి. నిఖిల్ ఒక్కడనే పక్కన పెట్టేసుకుంటే 9 మంది అవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. సో అక్కడ ఏంటంటే సమ్మర్ ఎక్కడైనా షఫలింగ్ చేసి ఉండాల్సింది, అది మిస్ అయ్యారు. సో ఇంకొకటి ఏంటంటే సింపతి వర్కౌట్ గేమ్ కూడా జరుగుతుంది. వాట్ ఎవర్ ఇప్పుడు ర్యాట్ టీమ్ అంటున్నారు ఎవరిని, రోహిణి, అవినాష్, తేజ ర్యాట్ టీమ్ అంటున్నారు. ర్యాట్ అనేది పదం బాగాలేదులే కానీ ఆ గ్రూప్ అంటున్నారు. అందరూ కూడా కామెంట్స్ చేసినా అది చేసినా అదే చేస్తాం. సో మనం ఈ టీమే అనుకుందాం, పోనీ వీళ్ళ గ్రూప్ అనుకుందాం. సో రోహిణి కానీ అవినాష్ కానీ కంటెండర్లు అయ్యారు. ఇప్పుడు తేజకి ఏముంటుంది, డెఫినెట్ గా నేను కూడా అయితే మన ముగ్గురులోనే టికెట్ ఫినాలే ఉంటది కదా అని ఉంటది. వీళ్ళకి అలా ఉండొచ్చు, బట్ వాళ్ళకి అలా ఉండకూడదు. ఇప్పుడు నిఖిల్ ఎవరిని సెలెక్ట్ చేసిండు, పృథ్వీని సెలెక్ట్ చేసిండు. పృథ్వీని సెలెక్ట్ చేస్తే అక్కడ అబ్జెక్ట్ చేసింది తేజ, నేను ఎందుకు చేయలే, నన్ను ఎందుకు అని. అంటే ఇప్పుడు మీలో మీరు ముగ్గురు అవడాలని మీరు డిస్కస్ చేసుకుంటారు, బట్ వేరే వాళ్ళు అలాగ ఆడితే దాన్ని పాయింట్అవుట్ చేస్తారు. సో ఆ సినారీ అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి వీళ్ళ ముగ్గురే ఉన్నారు ఇప్పుడు కంటెండర్లు అయ్యారు. వితిక అండ్ పునర్నవి వచ్చిన తర్వాత నిఖిల్ 2 గేమ్స్ వాట్ ఎవర్ జరిగింది దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నిఖిల్ కంటెండర్ అయ్యాడు. ఇప్పుడు మీరు జనరల్గా ఏమనుకుంటారు, నిఖిల్, అవినాష్, రోహిణి ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఏ టాస్క్ పెట్టినా కూడా మాక్సిమం నిఖిల్ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ అంటారు. కానీ నేనేమంటా అంటే సమాన అవకాశాలు ఉంటాయి అందరికి. ఎందుకంటే ఇప్పుడు నిఖిల్, రోహిణి, అవినాష్ ఆడిన ఒక గేమ్ తీసుకుందాం, మెగా చీఫ్ గేమ్ తీసుకుందాం, చిక్కుముళ్ళు ఇప్పేది. అది ఎవరు గెలిచారు, ఫస్ట్ అవినాష్ గెలిచారు. సెకండ్ ఎవరు గెలిచారు చెప్పండి, రోహిణి వెళ్ళింది. థర్డ్ నిఖిల్ వచ్చాడు. సో దీన్ని బట్టి చూస్తే స్ట్రెంత్ ఉందిగా. అంతకుముందు కొండల గేమ్ ఎవరు ఆడారు, పృథ్వీ, రోహిణి, తేజ. తేజ ఫస్ట్ అవుట్ అయిపోయాడు అనుకో, పృథ్వీతో ఈక్వల్ గా రోహిణి ఆడిందిగా. సో ఎండ్ ఓవర్ అంటే మీకు ఒక శక్తికి సంబంధించిన టాస్క్ వస్తే బ్రహ్మాండంగా ప్రూవ్ చేసుకుంది. ఒక బ్రెయిన్ కి సంబంధించిన టాస్క్ వస్తే అవినాష్ ప్రూవ్ చేసుకున్నాడు, సుడోకులో ఆడాడు, 6లు కొట్టాడు. మరి అక్కడ పృథ్వీ ఉన్నాడు, నబిల్ ఉన్నాడుగా, వాళ్ళని ఓవర్టేక్ చేసి కొట్టిండుగా. ఒక బాల్ అడ్వాంటేజే అనుకుందాం, అయినా కూడా 6లు కొట్టాడుగా, అవుట్ అవ్వలేదు కదా. అంటే అస్సలు గేమ్ రాని వాళ్ళు కాదు, అలా అని చెప్పి తెలివిలేని వాళ్ళు కాదు. ఈ విషయాన్ని మీకు టెలికాస్ట్ కాల లైవ్ లో పాయింట్లు చెప్తా నేను. లైవ్ లో వీళ్ళు నలుగురు కూర్చుని డిస్కషన్ పెట్టారు గార్డెన్ ఏరియాలో. సో ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ, నిఖిల్, వీళ్ళు నలుగురు కూర్చుని మనం అనుకుంటాం అవినాష్ అలా నటిస్తాడు, అవినాష్ అంత క్లవర్ ఎవరు లేరు అంటే పృథ్వీ అన్నాడు నాకు రాదు అంటాడు, అన్ని స్పెల్లింగ్స్ కానీ అవి కానీ రాదంటాడు, కానీ పర్ఫెక్ట్ సూపర్ గా ఆడతాడు. అది గేమ్ అంటే గేమర్ అయినా అన్నాడు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటాడు కానీ టాస్క్లు బ్రహ్మాండంగా ఆడి చూడు కంటెండర్షిప్కి వెళ్ళి ఇప్పుడు ఫినాలే టికెట్ కొట్టేద్దామని ఒక ఇది ఉంది అనేది వీళ్ళు మాట్లాడుకున్నారు. అక్కడ నిఖిల్ కంటెండర్ అయిన తర్వాత కూడా డిస్కషన్ జరిగింది. ఏమని తేజ ఒక మాట అన్నాడు లైవ్ లో, వితిక అండ్ పునర్నవి వెళ్ళిపోయిన తర్వాత. సో వీళ్ళు లైవ్ లో డిస్కషన్ నడిచింది అనమాట. తేజ అన్నాడు ఇంకెందుకు బిగ్ బాస్, ఈజీగా టికెట్ ఫినాలే ఇచ్చేసేయండి ఇంకా అని అన్నాడు. ఎవరికి, నిఖిల్కి. సో అక్కడ ఏంటంటే అవినాష్, రోహిణి ఆడలేరు, ఇంకా నిఖిల్కి ఇచ్చారు. అర్థమైపోతుంది నాకు ఎవరు వెళ్తారో. ఏమన్నాడు అంటే డైలాగ్ కరెక్ట్గా చెప్పాలంటే నాకు అర్థమైపోతుంది టాప్ 5కి ఎవరు వెళ్తారో, ఫస్ట్ టాప్ 5 కంటెస్టెంట్ నాకు అర్థమైపోతుంది అన్నాడు. అంటే ఏదో ఒకటి నిఖిల్కి
అనుకూలంగా టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్ అని ఎజంప్షన్ ఫిక్స్ అయిపోయాడు. అంటే నువ్వు గతంలో ఆడిందంతా సింపతి గేమేగా, మరి వితిక పునర్నవి వచ్చి అడిగింది అదేగా, నువ్వు సింపతితో గేమ్ ఆడుతున్నావు అంటే పైకి లేచి చూడండి ఇంకా ఇలాంటివి చేస్తారు, మేము బాధపడితే మీరు సింపతి అంటారు అని ఒక రకంగా ఎల్ షేప్ లో చెప్పాడు. అది కాదు అక్కడ జరిగింది. ఇప్పుడు నీకు మీ మదర్ వస్తారు, ఎలాగైనా వస్తారని తెలుసు, రాకపోతే వీడియో పంపుతారని తెలుసు, లేదంటే ఫోన్ కాల్ అయినా వస్తుందని తెలుసు, లేదా నాగార్జున గారు వీకెండ్ అయినా ఇస్తారని తెలుసు, దుర్మార్గుడు కాదు బిగ్ బాస్ అని తెలుసు. మరి తెలిసి నువ్వు ఏడ్చావుగా, ఎమోషన్ వచ్చేస్తుందిగా, ఎవరి మదర్ వచ్చినా అది ట్రూ ఎమోషన్ అనుకుందాం మనం. ట్రూ ఎమోషనే అనుకునేది ఏముంది, ట్రూ ఎమోషనే తెలుస్తుంది పాపం. కానీ నీ బ్రెయిన్కి తెలుస్తుంది కదా వస్తారని, మరి నువ్వెందుకు ఏడ్చావు? ట్రూ ఎమోషన్ కాబట్టి ఏడ్చావు. ఇది మన తేజని బయట ఇంటర్వ్యూ చేసినా లేదంటే అక్కడ అడిగినా అప్పటికప్పుడు వచ్చింది అన్న, వేరే వాళ్ళ మదర్స్ వస్తున్నారు కదా వచ్చింది అంటావు. నాకు కూడా తెలియదు ఏం చేస్తున్నాను, ఏడ్ చేస్తున్నాను అంతా ఇది అవుతుంది అంటావు. దాని సింపతి కాదు, రైట్? నీ దృష్టిలో సింపతి కాదు, సరే జనాలకు కూడా సింపతి కాదు, నాకు కూడా సింపతి అనిపించలే, అరే రే పాపం అనే అనిపించింది తప్ప సింపతితో ఓటేసి అంత అనిపించలే. కానీ ఇప్పుడు ఏమంటుండు అదే తేజ, సో బిగ్ బాస్ ఏదైనా కూడా నిఖిల్కి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి, నిఖిలే వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. అలా ఎలా ఎజంప్షన్ చేస్తావు ఇప్పుడు? మరి అంతకు ముందు గేమ్ అవినాష్ గెలిచాడుగా, అంతకుముందు సెకండ్ ప్లేస్ రోహిణి వచ్చిందిగా, అంతకుముందు పృథ్వీతో ఆడి రోహిణి గెలిచిందిగా. సో ఇక్కడ ఏంటంటే నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నావు. అంటే నీకు అంతకు ముందు మీ మదర్ది రాదని తెలిసినా నీది ట్రూ ఎమోషను, ఇక్కడ వీళ్ళు ఓడిపోతామని తెలిసిన ఆడినా ట్రూ కాదా? లేదా గెలుస్తామని వీళ్ళకి ముందే డిసైడ్ అయిపోయి ఆడుతున్నారా, లేదంటే బిగ్ బాస్ వాళ్ళకి కప్పిచ్చేయాలని డిజైన్ చేసి ఆడుతున్నాడా? అంటే అది ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు. మొన్న గౌతమ్ కూడా ఇదే ప్రూవ్ చేయాలనుకున్నాడు. గౌతమ్ కూడా ఎగ్జాక్ట్గా ఇదే ప్రూవ్ చేయాలనుకున్నాడు. అభయ్ నవీన్ కూడా ఎగ్జాక్ట్ ఇదే చెప్పాడు స్టార్టింగ్ లో. ఏంటి ఇది బయాస్డ్గా ఏదో ఉందే, మరి మేము గెలిచినప్పుడు మీరు గెలిచినప్పుడు చేయలా, ఆయన బ్రేక్ టైంలో వాట్ ఎవర్ ఎగ్ కలెక్షన్ బట్టి చెప్పాడు. దానికి ఒక టైం ఉంటుంది, ఎంతవరకు బ్రేక్, 2 సార్లు ఎగ్స్ వచ్చాయా 3 సార్లు ఎగ్స్ వచ్చాయా దాన్ని బట్టి బ్రేక్ ఇస్తాడు. అంతేగా నీ దగ్గర ఎక్కువ ఎగ్స్ ఉంటే అప్పుడు బ్రేక్ ఇచ్చేసి కౌంటింగ్ చెప్పండి అని అడగడు. నేను కోడిలోంచి 2 సార్లు ఎగ్గులు వదిలే అప్పుడు బ్రేక్, మళ్ళా 2 సార్లు వదిలే అప్పుడు బ్రేక్, అలా ఇస్తాడు. దానికి ఒక లెక్క ఉంది, మనం అబ్జర్వ్ చేసాం కాబట్టి. సో అలాగే నెక్స్ట్ టాస్క్లో కూడా లెక్క ఉంటుంది. సరే అంతెందుకు, కొండ టాస్క్లో రోహిణి గెలుస్తుందని ఆయనకి తెలుసా? ఎవరు ఎందులో పోస్తారో ఆయన ఏమైనా గెస్ట్ చేస్తాడా? సో నబీల్ వచ్చి చాలా ఇసురుగా పోసాడు, అది ఆయన చెప్పాడా బిగ్ బాస్ అట్లా పోయమని? లేదు కదా. సరే అంతెందుకు, నబీల్ ఇప్పుడు కంటెండర్ అయ్యాడు మొన్న. సో నబీల్ సుడోకు గేమ్ ఫెయిల్ అవుతాడని తెలుసా? ఫస్ట్ బెల్ కొట్టేసాడు కదా, మరి అప్పుడు నబీలే గెలవాలి కదా. ఆ బాల్స్ అడ్వాంటేజ్ నబీల్ కుంటే అన్ని 6 వేసాడు కదా, అప్పుడు కంటెండర్ రావాలి కదా నబీల్. ఆయన డిజైన్ చేస్తే అవినాష్ అయిందా? సో అక్కడ మీకు వస్తేనేమో అది బిగ్ బాస్ ఆడి గెలుచుకున్నాం, ఎదటోళ్ళకి వస్తేనేమో అది బయాస్డ్ బిగ్ బాస్. ఇది నేను పాయింట్ చెప్పదలుచుకున్నాను. తేజ ఈ డైలాగ్ అన్నాడు అంటే మాకు అర్థమైపోతుంది, నాకు టాప్ 5 ఎవరు వెళ్తున్నారో నా కళ్ళ ముందు అర్థమైపోతుంది, ఐ కెన్ సెన్స్ ఇట్ అన్నట్టు చెప్పాడు. సో అంటే నీకు వస్తేనేమో నువ్వు ఆడి గెలుచుకుందావు అంటున్నావు. సో మొన్న టీ షర్ట్ నీది కాపాడితేనేమో వెళ్ళి బ్యానిక్కి వేసుకున్నావు. సో అప్పుడు సంకల్ గుర్తుకున్నావు, అబ్బా మా నిఖిల్ సూపర్ అది ఇది అని అనుకున్నావు. వన్స్ నిఖిల్ పృథ్వీకి సపోర్ట్ చేస్తే ఈ టాస్క్ లో అట్లా చేస్తావు, నన్ను ఎందుకు చేయలే అన్నావు. నీ పేరు చెప్పాడు, అప్పటికి అన్నాడు నేను నీ పేరు తీసా, కానీ నాకు ఎందుకంటే పృథ్వీతో ఆడే గెలవాలనేది సమవుజ్జి కాబట్టి అక్కడ క్లియర్గా చెప్పాడు. వాట్ ఎవర్ రీజన్, తొక్కలో రీజన్ చెప్పాడు. కానీ నిఖిల్కి ఉన్నది ఏంటి, వస్తే నాకైనా కంటెండర్షిప్ రావాలా లేదా పృథ్వీకైనా రావాలని ఉంటుంది, 100% ఉంటుంది. సో తేజకి ఇస్తే మళ్ళీ వాళ్ళ ముగ్గురు అయిపోతారు కదా, ఒకళ్ళు ఉంటేనే ఫినాలే టికెట్ అనేది గెలవచ్చు. మరి ఇప్పుడు ఏ టాస్క్ పెట్టారు ఏంటి అనేది మనకు తెలియదు. శ్రీముఖి వచ్చింది, శ్రీముఖి 5 లక్షలు క్యాష్ ప్రైజ్ నుంచి తగ్గించి గెస్ చేయాలా ఎవరైనా, వాడికి బ్యాడ్జ్ పెట్టాలా, 5 లక్షలకి బ్యాడ్జ్ పెట్టాలా. సపోజ్ నిఖిల్కి పెట్టారు అనుకుందాం, ముగ్గురు దొబ్బినట్టే 5 లక్షలు, ఓడిపోతే నిఖిల్ ఓడిపోతే పోయినట్టే పందెంలాగా. లేదు అవినాష్ మీద పెట్టారు, వస్తాయి అంటే ఒక 15 లక్షలు పోయినాయి, 9 లక్షలు రికవర్ అయినాయి, అంటే ఒక 6 బొక్క. సో ఇలాగ ఏమన్నా గేమ్ సెట్ చేశాను అంటే ఇది నేను గెస్ చేస్తున్నా, ఇంకా లైవ్ లో నడుస్తుంది. సో ఇలాగ ఏమన్నా పెట్టుంటే శ్రీముఖి ఏమన్నా టాస్క్ కానీ కొంచెం నిఖిల్ గెలుస్తాడనే చాలా మంది మొగ్గు చూపుతారు, అందరూ కూడా, మనం బయట ఉన్న వాళ్ళు కూడా ఇదే అనుకుంటాం. కానీ ద సినారియో ఎలా ఉంటుంది మీకు ఆల్రెడీ చెప్పా.
సో ఎవరైనా గెలవచ్చు అవును. అలా, ఎందుకంటే ప్రీవియస్ టాస్క్లే దానికి సాక్ష్యం. సో తేజ అన్న మాటలు కరెక్ట్ కాదు, ఇదంతా కూడా ఇందుకే చెప్పుకున్నాం మనం. సో ఆ సర్కమ్స్టాన్స్లో తీసుకుంటే అక్కడ వచ్చిన టాస్క్ ప్రకారం చూస్తే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ముక్కు అవినాష్ ఫినాలే టికెట్ కొట్టాడు. అయితే ఇప్పుడు ప్రేక్షకులకు వచ్చే డౌట్ ఒకటి ఉంటుంది, డైరెక్ట్ ఫినాలేకి వెళ్ళిపోయాడా అంటే కాదు, ఇప్పుడు సేవ్ అవ్వాలా, ఈ ఎలిమినేషన్ సేవ్ అవ్వాలా. మన ఎలిమినేషన్ డేంజర్లో ఉన్నాడా? ఉన్నాడుగా, ఉన్నాడు. మొత్తం 4 ఉన్నారు, 4లో అవినాష్ ఉన్నాడు. సో మరి వాళ్ళల్లో సేవ్ అయితేనే ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతాడు. మేబీ బిగ్ బాస్ ఇప్పుడు బయాస్డ్ అనుకుందాం తేజ అన్నట్టు, అవినాష్ని ఫైనలిస్ట్ తీసుకెళ్లాలంటే అవినాష్ని సేవ్ చేసేస్తారు. స్టార్టింగ్ సాటర్డేనే సేవ్ చేసి ఫస్ట్ ఫైనలిస్ట్ అంటే ఆయన ఎమోషన్ని అది అసలు ఆయన గార్డెన్లో మోకాళ్ళ మీద పడి దొర్లి థ్యాంక్ యూ బిగ్ బాస్, ఇది నా కళ, అంతకు ముందు కూడా నేను ఇది పొందలేకపోయాను, 13వ వారం వెళ్ళిపోయా, 12వ వారం వెళ్ళిపోయా. సో ఇలా ఒక క్యాప్చర్ చేయొచ్చు కూడా, చెప్పలేం మనం. అప్పుడు బాటంలో ఇద్దరిని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో ముక్కు అవినాష్ అయితే మనకి ప్రజెంట్ టికెట్ ఫినాలే గెలిచినట్టు తెలుస్తుంది సమాచారం. ఒకవేళ ఎలిమినేట్ అయితే ఆ టికెట్ ఫినాలే సంగతి ఏంటి? ఎలిమినేట్ అయితే టికెట్ ఫినాలే స్టోర్ రూమ్ లో పెడితే తీసేసుకుంటాడు బిగ్ బాస్. అది ఎవరికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు, అంత సినిమా లేదు. బాగుంది, చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంట్లో. అంతే.